నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రణయమ ప్రళయమ పార్ట్ 173. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే ఆది తొలిసారి ఇచ్చిన ఆ తీపి గుర్తుకి కృతి బుగ్గల్లో సిగ్గు గులాబీలు పుయ్యగా బెడ్పై కూర్చొని తనలో తానే నవ్వుకుంటుంది. సోఫాలో కూర్చున్న ఆది జరిగింది తలుచుకొని నేనేంటి మరి ఇలా తయారయ్యాను? ఈ పిల్ల కోతి నన్ను కూడా కోతిలా మార్చేసింది అని తనని తాను చూసుకొని బట్టలు లేకపోవడంతో లేచి గదిలోకొచ్చాడు. అలికిడికి కృతి తల తిప్పి చూడగా ఆమెను సూటిగా చూడలేక చూపు మరల్చుకుని వెళ్ళి ఫాస్ట్గా డ్రెస్ వేసుకుని బయటికి వెళ్ళాడు. చిన్నగా నవ్వుకున్న కృతి బెడ్ రెస్ట్కి ఆనుకుని కూర్చొని ఫోన్కి ఫేస్ ఇచ్చేసింది. మధ్యాహ్నం పడుకున్న వైదేహి ఆలోచనలతో నిద్ర పట్టకపోయినా లేవాలి అనిపించక రాత్రైనా బెడ్ నుండి దిగలేదు. వసుధ ఇచ్చిన భోజనం ప్లేట్ తీసుకుని గదిలోకి వచ్చిన మహేంద్ర, వైదేహి డిన్నర్ చేదువులే అని ఆమెను తట్టి లేపాడు. విసురుగా మరోవైపుకి తిరిగి పడుకుంది. ప్లేట్ పక్కన పెట్టి ఆమెను బలవంతంగా లేపి బెడ్ రెస్ట్కి ఆనించి కూర్చోబెట్టాడు. తిను అని ముద్ద కలిపి ఆమె నోటి ముందు పెట్టగా అతన్ని కోపంగా తేరిపారా చూసి నాకొద్దు, నాకు ఆకలిగా లేదు అంది. వైదేహి, నా మీద కోపాన్ని ఫుడ్ మీద చూపించకు. తింటావా? అభిని రమ్మని చెప్పనా అని అడిగాడు. వాడొస్తే మాత్రం తింటానా? అస్సలు తినను. మీ తండ్రి కొడుకులు ఒక్కటై నన్ను ఏకాకిం చేశారు. అంత క్లియర్గా చెప్పా కూడా నీకు అర్థం కావట్లేదా? సరే, నాతో గొడవ పడ్డానికైనా నీకు ఓపిక కావాలి కదా, తిను అని మళ్ళీ ఆమె నోటి ముందు పెట్టగా అతని చెయ్యి పక్కకి నెట్టేసింది. సరే అయితే అభికి కాల్ చేస్తున్నా. నీ మొండితనానికి వాడే కరెక్ట్ అని మహేంద్ర అభి నెంబర్కి డయల్ చేస్తుండగా ఫోన్ లాక్కుని కట్ చేసింది. వాడు ఆఫీస్లో బిజీగా ఉండుంటాడు, ఎందుకు అని డిస్టర్బ్ చేస్తారు అని లేచి హ్యాండ్ వాష్ చేసుకుని ఇటు ఇవ్వండి అని ప్లేట్ లాక్కుని తింటూ ఉంటే చిన్నగా నవ్వుతూ చూస్తున్నాడు మహేంద్ర. ఫాస్ట్గా 4 ముద్దలు నోట్లో కుక్కుకొని ఇక చాలు వెళ్ళండి ఇక్కడి నుండి అని ప్లేట్ అతని చేతిలో పెట్టేసింది. మహేంద్ర చిన్నగా నిట్టూర్చి వాటర్ తాగు అని బాటిల్ ఆమె చేతికి ఇచ్చి ప్లేట్ తీసుకుని కిచెన్లో పెట్టేసి గార్డెన్లోకి వెళ్ళాడు. వాణి మహి వాళ్ళకి కాల్ చేసి వైదేహి విషయం చెప్తే టెన్షన్ పడతారని చెప్పకుండా నార్మల్గా మాట్లాడి పెట్టేశాడు. అటు చావుతో పోరాడుతున్న వాణి, ఈడు తన హక్కు కోసం పోరాడుతున్న వైదేహి, ఇద్దరి గురించి ఆలోచిస్తూ ఎంతో నలిగిపోతున్నాడు మహేంద్ర. తను వాణి దగ్గరికి వెళ్తే వైదేహి తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందేమో అన్న భయంతో ఈవినింగ్ ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకుని వెళ్లకుండా ఆగిపోయాడు మహేంద్ర. ఆలోచనలతో అటు ఇటు తిరుగుతున్న అతను అభి కాల్కి ఆలోచనల నుండి తేరుకొని లిఫ్ట్ చేశాడు. డాడ్, మామిలా ఉంది, ఏమైనా తిందా? అభి బలవంతం చేస్తే కొంచెం తిని పడుకుంది. ఓకే డాడ్, మీరు డిన్నర్ చేసి రెస్ట్ తీసుకోండి, నేను మార్నింగ్ వస్తాను. ఓకే అభి, బాయ్ అని మహేంద్ర ఫోన్ పెట్టేయగా కాసేపు వర్క్ చేసుకుని 6 దగ్గరికి బయలుదేరాడు అభి. బాబుని ఎత్తుకొని బయట చల్లగాలికి మీనాక్షి వాళ్ళతో మాట్లాడుతూ కూర్చున్న అభి కార్ సౌండ్ విని బాబుని మీనాక్షికి ఇచ్చి అభికి ఎదురెళ్ళి చిన్న నవ్వుతో పలకరించి బ్యాగ్ తీసుకుంది. మీనాక్షి ప్రసాద్లను పలకరించి ఫ్రెష్ అయ్యి వచ్చిన అభి బాబుని చేతుల్లోకి తీసుకున్నాడు. డాడ్, మిస్డ్ యూ సో మచ్ కన్నా అని బాబు నుదుటిన ముద్దు పెట్టి అక్షయ్ పక్కన చైర్లో సెటిల్ అయి బాబుతో ముచ్చటిస్తుంటే గడ్డం కింద చెయ్యి ఆనించుకొని చిరునవ్వుతో చూస్తుంది డాడీ మాటలు జోలపాటలా చెవులకు వినసొంపుగా వినిపిస్తుంటే మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు చిట్టి కన్నయ్య. వాడిని ఊయలలో పడుకోబెట్టి అందరూ కలిసి డిన్నర్ చేసేశారు. అక్షయ్ ప్రసాద్ వాళ్ళతో కాసేపు మాట్లాడి గుడ్ నైట్ చెప్పి గదిలోకొచ్చాడు అభి. డోర్ పెట్టేసి బెడ్పై కూర్చున్న ఆ రోడిలో తల పెట్టుకుని పడుకున్నాడు. రోజు కంటే ఈరోజు శ్రీవారి ఫేస్ బ్రైట్గా గ్లో అవుతుంది, ఏదైనా విశేషమా అని అడిగింది అతని చెంపను చేత్తో నిమురుతూ. చాలా పెద్ద విశేషం ఉంది, ఒక పెద్ద టెన్షన్ తీరిపోయింది. అలాగా, ఏంటవి అది అని అడిగింది నవ్వుతూ. మామ్కి పెద్దమ్మ గురించి నిజం చెప్పేశా. నిజమా అభి అని షాక్తో అరిచినట్టుగా అనేసరికి కొద్దిగా కదిలాడు బాబు మెల్లిగా అంటూ అభి చేత్తో ఊయలను ఊపుతూ నిజంగానే మార్నింగ్ చెప్పేశాం అని చెప్పాడు. మరి అత్తయ్య ఎలా రియాక్ట్ అయ్యారు? కోపడ్డారా, బాధపడ్డారా? కోప్పడ్డారు, బాధపడ్డారు, బట్ ఫైనల్గా కొంచెం ఆలోచనలు పడ్డారు. త్వరలోనే అర్థం చేసుకుంటుంది అని ఒక హోప్ అయితే ఉంది. థ్యాంక్ గాడ్. ఇంత పెద్ద గొడవ అవుతుందో నిజం తెలిసి అత్తయ్య ఏమైపోతారో అని చాలా భయపడ్డాను అభి. అసలు అలా ఎలా కూల్చేయగలిగారు అత్తయ్యని నమ్మలేనట్లుగా అడిగింది జరిగింది మొత్తం క్లుప్తంగా చెప్పాడు అభి. వాళ్ళిద్దరి పెళ్ళిని మామ్ డైజెస్ట్ చేసుకోవడం కష్టమే, కానీ మామ్ వల్ల పెద్దమ్మ ఎంత సఫర్ అయిందో మామ్ రియలైజ్ అయితే తప్పకుండా తనలో మార్పు వస్తుంది. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. చాలా ప్రశాంతంగా ఉంది ఈరోజు అన్నాడు అభి.
ఏ సమస్యను ఎలా సాల్వ్ చేయాలో మీకు చాలా బాగా తెలుసా బి. పెద్ద క్రిటికల్ అండ్ సెన్సిటివ్ ఇష్యూని చాలా కూల్గా హ్యాండిల్ చేశారు అని హ్యాపీగా నవ్వుతూ అతని చుట్టూ చేతులు తిప్పి మెటుకులు వేసింది. అభి నవ్వుతూ చూస్తూ, మరీ అంతలా పొగిడేకు, మీ శ్రీవారికి దిష్టి తగులుతుంది అన్నాడు. ఆరు అతన్ని ఆర్తిగా చూస్తూ, మీరిలా మనస్ఫూర్తిగా హాయిగా నవ్వి ఎన్నాళ్ళైందండి, మిమ్మల్ని ఇలా చూస్తుంటే మనసుకు ఎంత హాయిగా ఉందో తెలుసా అని వంగి అతని నుదుటిపై ముద్దు పెట్టుకుంది. ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక టైంలో క్రిటికల్ సిచ్యువేషన్స్ వస్తూనే ఉంటాయారు. వాటి వల్ల నలిగిపోకుండా కుంగిపోకుండా ధైర్యంగా సిచ్యువేషన్స్ ఫేస్ చేసి మన జీవితాన్ని మంచిగా మార్చడమే కాదు, మన వాళ్ళ జీవితాలను కూడా మార్చచ్చు అని ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నవి తల నిమురుతూ ఉన్నారు. అవి నిద్రపోయాక తనని బెడ్పై సరిగ్గా పడుకోబెట్టి బాబుకి డైపర్ చేంజ్ చేసి ఇద్దరి మధ్యలో బాబుని పడుకోబెట్టి జోకుడుతూ హాయిగా నిద్రపోయింది. ల్యాప్టాప్లో మూవీ చూస్తున్న ఆదికి నిద్ర ఆవహించడంతో ల్యాప్టాప్ క్లోజ్ చేసి పక్కకు చూశాడు. హాయి నిద్రలో ఉంది కృతి. ల్యాప్టాప్ పక్కన పెట్టి లైట్ ఆఫ్ చేయబోయిన అతని దృష్టి కృతి తెల్లని మెడపై బ్రౌన్ కలర్లో కనిపిస్తున్న వైట్ మార్క్పై పడింది. పడుకునేదాకా కృతి హెయిర్తో కవర్ చేసుకోవడంతో కనిపించని ఆ మార్క్ హెయిర్ పక్కకి తొలగి లైట్ వెలుగులో క్లియర్గా కనిపిస్తుంది. ఇంత గట్టిగా బైట్ చేశానా అని తనని తానే తిట్టుకొని ఆయింట్మెంట్ తీసి కందిపోయిన చోట మెల్లిగా రాసి గాలిదాడు. మొహం మీద పడుతున్న ఆమె హెయిర్ని చెవి వెనక్కినట్టి ఐఎమ్ సారీ అని చిన్నగా చెప్పి లైట్ ఆఫ్ చేసి పడుకున్నాడు. ఎందుకు వైదేహి నన్ను మహేంద్రను విడదీశావు, నా లైఫ్ ఎందుకు నాశనం చేశావు అని దీనంగా ఏడుస్తున్న వాణి కలలోకి రాగా మధ్యరాత్రి గాఢ నిద్రలో ఉన్న వైదేహి ఉలిక్కిపడి లేచి కూర్చుంది. ఆమె మొహమంతా ముచ్చెమటలు పట్టాయి. మోహాన్ని చేత్తో తుడుచుకుని గుండె మీద చేయి వేసుకుని గుండె వేగం కాస్త నెమ్మదించాక టేబుల్ మీద బాటిల్ అందుకొని వాటర్ గడగడ తాగేసింది. మహేంద్ర నా ప్రేమను యాక్సెప్ట్ చేశాడే, ఇయర్ స్టడీ అయ్యాక ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుంటాం. ఈ విషయం నీకు తప్ప ఎవరికి చెప్పలేదు, నువ్వు ఎవరికి చెప్పకు సరేనా అని సంతోషంతో చెప్పిన వాని ఇన్నోసెంట్ ఫేస్ గుర్తొచ్చి ఆమె మనసంతా చేదుగా మారగా కళ్ళలో నీళ్లు చేరాయి. వాణి నా మీద ప్రేమ చంపుకోలేక భర్తతో కలిసి ఉండలేక విడిపోయింది. తన కడుపులో పెరుగుతుంది నా కొడుకని తెలియకూడదని అందరికీ దూరంగా ముంబై వెళ్ళి ఒంటరిగా ఎన్నో కష్టాలు పడి పెంచింది అన్న మహేంద్ర మాటలు. పెద్దమ్మ ఎక్కువ రోజులు బ్రతకదు. 32 సంవత్సరాలు ఎంతో వేదనతో నిండిపోయిన ఆమె మనసుకు డాడీ వల్ల ఈ 3 నెలలు కాస్త ఊరట లభించింది. తను ఎన్ని రోజులు బ్రతుకుతుందో తెలీదు. ఎట్లీస్ట్ తన సంతృప్తిగా ఈ లోకాన్ని విడిచిపోతుంది అనే సాటిస్ఫాక్షన్ ఆ తల్లి కొడుకులా ఉంటుంది అన్న అభి మాటలు ఆమె చెవుల్లో గింగరాలు తిరుగుతుంటే వాణి విషయంలో తను చేసిన ద్రోహం కళ్ళ ముందు మెదిలి ఆమె హృదయం బరువెక్కింది. నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని మౌనంగా రోదిస్తుంది. నన్ను క్షమించు వాణి, నీ దీన పరిస్థితికి నేనే కారణం. నీ ప్రేమను దూరం చేసి నీ సంతోషాన్ని నేను లాగేసుకున్నా. నువ్వు నా జీవితం బాగుండాలని కోరుకున్నావు. నన్ను క్షమించు వాణి, క్షమించు మనసులో అనుకుంటూ ముడుచుకొని పడుకున్న మహేంద్రకు వినపడకుండా మౌనంగా కంటికి మింటికి దారగా రోదిస్తుంది. తెల్లవారి 6 గంటలకు అలారం మోగడంతో కళ్ళు తెరిచిన మహేంద్రకు ఎదురుగా రెడీ అవుతూ కనిపించింది వైదేహి. కనుబొమ్మలు ముడివేసి సందేహంగా చూస్తూ లేచి కూర్చున్నాడు. లేచారా, త్వరగా రెడీ అవ్వండి అంది మిర్రర్లో చూస్తూనే. ఎందుకు వైదేహి అడిగాడు అనుమానంగా చూస్తూ. ముంబై వెళ్ళాలి కదా. ఆమె మాటలకి విస్తుపోయి చూశాడు మహేంద్ర. వైదేహి వెనక్కి తిరిగి, అలా చూస్తున్నారేంటి, మీరు విన్నది నిజమే. ముంబై మీరొక్కరే వెళ్ళట్లేదు, నేను కూడా వస్తున్నా అంది. మహేందర్కి అంతా అయోమయంగా ఉంది. అర్థం కానట్టుగా కన్ఫ్యూషన్ ఫేస్తో చూస్తుంటే, అవును, మీ భార్య దగ్గరికి వెళ్లకుండా ఆపడానికి నాకు ఎలాంటి రైట్ లేదు. మీతో పాటు నేను వస్తున్నాను. మీ భార్యని చూడ్డానికి కాదు, నా ఫ్రెండ్ని చూడ్డానికి అంది. ఎందుకు వైదేహి, వాళ్ళు ఇప్పటికే చాలా డిస్టర్బ్ అయి ఉన్నారు. మళ్ళీ నువ్వేమైనా అంటే వాళ్ళు తట్టుకోలేరు. ముఖ్యంగా వాణి, తన ఆరోగ్యం అసలే బాలేదు అన్నాడు ఆందోళనగా. ఏమండి, నేను మనిషినేనండి, నాకు మనసుంది. చావు బ్రతుకుల్లో ఉన్న ఫ్రెండ్ను మాటలతో చిత్రవద చేసేంత కఠినాత్మురాల్ని కాదు. ఆ మాటలకు ఆశ్చర్యపోయాడు మహేంద్ర. నిన్నంతా వాణి అంటేనే మండిపడి కోపంతో రగిలిపోయిన ఆమె ఇప్పుడు వాణ్ణి చూడ్డానికి తనకంటే ముందే రెడీ అవుతుంటే నమ్మలేకపోతున్నాడు మహేంద్ర. ఎక్కువగా ఆలోచించకండి, వెళ్ళి రెడీ అవ్వండి అని చెప్పి మిర్రర్ వైపు తిరిగిన ఆమెను అనుమానంగా చూస్తూనే స్నానానికి వెళ్ళాడు మహేంద్ర. ఇద్దరూ రెడీ అయ్యి గదిలో నుండి బయటికి వెళ్ళేసరికి అభి లోపలికి వస్తూ కనిపించాడు. గుడ్ మార్నింగ్ మామ్. గుడ్ మార్నింగ్ అభి
అని వైదేహి సోఫాలో సెటిల్ అవ్వగా మహేంద్రతో పాటు గార్డెన్లోకి నడిచాడు అభి. ఏమైంది డాడ్? ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నారు అని అడిగాడు. వైదేహి తనంతట తానే రెడీ అయ్యి వాణి దగ్గరికి వెళ్దామని నన్ను తొందర పెడుతుంది. తను మనసు నిజంగా మారి వాణిని చూడ్డానికి వస్తుందా లేదా ఏదైనా గొడవ చేస్తుందా అనేది అర్థం కావట్లేదు అభి. అభి ఆశ్చర్యపోతూ, మామ్ ముంబై వెళ్దామందా? అంటే మామ్కి రియలైజేషన్ స్టార్ట్ అయిందా? తనలో తానే అనుకున్న అభి పెదవులపై ప్రశాంతమైన నవ్వు చేరింది. తనని చూస్తున్న మహేంద్ర వైపు చూస్తూ, డోంట్ వరీ డాడ్, మామ్ అక్కడ ఎలాంటి గొడవ చేయదు. ఎంతైనా మామ్కి పెద్దమ్మ బెస్ట్ ఫ్రెండ్ కదా. హెల్త్ కండిషన్ క్రిటికల్ అనేసరికి తనని కలవాలి అనుకుంటుంది. ఎలాంటి ప్రాబ్లం రాదు, మీరు నిశ్చింతగా వెళ్ళండి అన్నాడు భరోసాగా. అలాగే అభి అన్నాడు మహేంద్ర సాలోచనగా. మహేంద్ర వైదేహి బ్రేక్ఫాస్ట్ చేసేలోపు రెడీ అయి వచ్చిన అభి ఇద్దరిని తీసుకుని ఎయిర్పోర్ట్కి బయలుదేరగా, అన్నయ్య మనం కన్నయ్య దగ్గరికి వెళ్దాం పదా అంది నిత్య. ఇవాళ సండేనే, నాది ఫుల్ బిజీ స్కెడ్యూల్. బావకు ఒక కాల్ కొడితే చిటికలో వచ్చేస్తాడుగా. లేదంటే డ్రైవర్ని తీసుకుని కారులో వెళ్ళు. మీ బావకి ఇంకా తెల్లారుండదు. వీకెండ్ వస్తే 10 అయినా నిద్రలేవడు. డ్రైవర్ని తీసుకుని వెళ్తాలే, బాయ్ అని రెడీ అవ్వడానికి నిత్య తన గదిలోకి పరిగెత్తగా తన డ్యాన్స్ స్టూడియోకి వెళ్ళాడు అయాన్. ఎయిర్పోర్ట్లో కారాపి దిగిన అభి వైదేహిని హత్తుకుని, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యువర్ డెసిషన్ మామ్. మంచి మనసుతో పరిస్థితులను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాడు. అతని వెన్ను తట్టి వదిలిన వైదేహి చిన్నగా స్మైల్ ఇచ్చి, బాయ్ నాన్న అని లోపలికి కదలగా, బాయ్ డాడ్, ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే, బీ కూల్ అని హత్తుకుని వదిలాడు. బాయ్ అభి అని మహేంద్ర వైదేహితో పాటు వెళ్ళగా నిశ్చింతగా ఊపిరి తీసుకుని కార్ స్టార్ట్ చేసిన అభి హాయిగా డ్రైవ్ చేసుకుంటూ తన అత్తింటి ముందు కారాపి పరుగులాంటి నడకతో 6 గదిలోకి వెళ్ళాడు. అప్పుడే స్నానం చేసి డ్రెస్ వేసుకుని తల తుడుచుకుంటూ ఉన్న ఆరుని గాల్లోకి ఎత్తుకుని గిరగిర తిప్పసాగాడు అభి. ఆరు నవ్వుతూ చూస్తూ, అభి ఏమైంది, మళ్ళీ ఏం గుడ్ న్యూస్తో వచ్చావు అని అడిగింది ఆత్రంగా. ఆమెను కిందకి దింపి గట్టిగా హగ్గిచ్చి వదిలి, మామ్ డాడ్తో కలిసి ముంబై వెళ్ళింది పెద్దమ్మ చూడ్డానికి. అది కూడా మామ్ తనంతట తానుగా డిసైడ్ అయ్యి. నిజమా అభి అడిగింది ఆరు ఆశ్చర్య ఆనందాలతో. అవును, సగం ప్రాబ్లం సాల్వ్ అయినట్టే అని బెడ్పై కూర్చొని సంతోషంగా నవ్వుతున్న అభి పక్కన కూర్చొని ప్రశాంతమైన నవ్వుతూ అతన్ని చూస్తూ ఉండిపోయింది ఆరు. ముంబైలో ఇంటికి చేరుకున్నారు మహేంద్ర వైదేహి. క్యాబ్ దిగి విశాలమైన ఇంటిని గార్డెన్ను చూస్తూ మహేంద్రతో పాటు లోపలికి అడుగులు వేసింది వైదేహి. మహేంద్రకు వైదేహి వస్తున్నందుకు ఒకవైపు సంతోషంగా ఉన్నా మరోవైపు ఏం జరుగుతుందో అని టెన్షన్గానూ ఉంది. దీర్ఘంగా శ్వాస తీసుకుని కాలింగ్ బెల్ కొట్టాడు మహేంద్ర. ఆ తరువాత ఏం జరగబోతుంది, వైదేహిని చూసి వాణి మహి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, వైదేహి వాణితో ఏం మాట్లాడనుంది, మహేంద్ర ఫ్యామిలీలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.